బింబిసార విశ్వంభర. కోయిన్సిడెంట్ కావాలని కొంచెం అలాగా సౌండింగ్ అలా ఉండిలో పెట్టారా టైటిల్? అదేం లేదు సార్, సినిమా బట్టే టైటిల్ వచ్చింది. ఆ సినిమాకి లాస్ట్ మిడ్లో అనుకున్నాను టైటిల్, కథ మొదలైన తర్వాత. దీనికి కథ మొదలైనప్పుడు ఒక వరల్డ్కి పేరు కావాలి అన్నప్పుడు విశ్వంభర. అది కూడా ఎందుకు అంటే విశ్వంభరుడు యాక్చువల్గా కాదు విశ్వంభరుడు అంటే శివుడు వెళ్తున్నాం. ఇది శివుడికి సంబంధించింది కాబట్టి మనకున్న 14 లోకాలు ఇప్పుడు దాకా మనం చూసాం కదా, ఈ 14 లోకాలకి బేస్ ఒక లోకం క్రియేట్ చేసాం. దాని పేరు విశ్వంభర అని పేరు. విశ్వంభర అంటే బ్యారర్ ఆఫ్ యూనివర్స్ అని. అది మీ యూనివర్స్. ఎస్, బట్ దాని మీనింగ్ మీరు గూగుల్లో చూసిన పెట్టిన తర్వాత ఎదిగితే గూగుల్లో అదే ఉంది. విశ్వాన్ని భరించేదాన్ని విశ్వంభర అంటారు అని చెప్పి. ఇది కరెక్ట్గా సింక్లో ఉన్నాము అని కొంతమందిని అడిగితే వాళ్ళందరూ కూడా కరెక్ట్గా అదే చెప్పారు. ఈ చాకిని కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని పెద్దవాళ్ళని అడిగినప్పుడు విశ్వంభర అనే దానికి మీనింగ్ ఇదే అని చెప్పి. నారాయణ రెడ్డి గారికి దాని మీద అవార్డు కూడా వచ్చింది అప్పుడు. అవును, ఆయన కవిత ఉంది. మీరు యాక్చువల్గా నాకు బింబిసార ముందు తెలుసు, బింబిసార ముందు మీరు చేసిన ప్రయత్నాలు తెలుసు. మీరు కప్ టు లిప్ అని మీ చేతి వేళ చివరి దాకా వచ్చి జారిపోయిన ప్రాజెక్టులు, మొత్తానికి అతి కష్టం మీద మీరు ఒక అద్భుతమైన సక్సెస్ కొట్టింది. దాని తర్వాత విశ్వంభర చేతిలోకి వస్తే Cloud9లోకి వెళ్ళిపోయారా? Cloud9 కాదు కానీ సార్, దానిపైన ఏదైనా ఉంటే దానిపైన వెళ్ళవచ్చు. నేను ఓపెనింగ్ రోజు దాకా నమ్మలేదు ఆ విషయం. నా సినిమా ఓపెనింగ్ రోజు వరకు కూడా నేను నమ్మలా. బింబిసార అయిపోయింది, నెక్స్ట్ సినిమా ట్రై చేస్తున్నాము, ప్రాసెస్ ఉంది, ఓకే ప్రాసెస్ లాగా కథ చెప్పే ప్రాసెస్ ఉంది. వెళ్ళాము, చిరంజీవి గారికి ఐడియాతో చెప్పాము, ఆయన బాగుందన్నారు. బాగుందన్న తర్వాత నేను వచ్చేసి ఏదో వర్క్ చేస్తున్నాను. తర్వాత విక్కీ వచ్చి తమ్ము బాస్ ఓకే అన్నారు, ఐడియా అన్నారు. అన్న నిజం చెప్పన్నా, ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ డైరెక్టర్ని చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ దగ్గరికి వెళ్ళి కథ చెప్పగానే ఆయన ఓకే అంటే వికీ నిజం చెప్తున్నాడా లేకపోతే అది ఆడుకోవడానికి డౌట్ ఉండేది. అంటే మళ్ళీ వెళ్ళా, ఓకే అమ్మా నువ్వు చెప్పింది బాగుంది, ఓకే అన్నాను కదా అన్నారు. సార్ మళ్ళీ ఇంకొకసారి విందాం సార్, మళ్ళీ ఇంకోసారి నరేషన్ ఇచ్చాను. అయితే ఓకే డన్ ప్రొసీడ్ అన్నారు.